చూద్దాం ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ఈసీఎల్, పీఎన్బీ, ఐఆర్ఎఫ్సి షేర్లు లాభాల్లో, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తక్షణం తగ్గేలా కనిపించడం లేదు ప్రెజెంట్ చూస్తుంటే. సో మార్కెట్లో రికవరీ కోసం ఎదురు చూస్తున్నాయి. నిన్న నిఫ్టీ వారాంతపు ఆప్షన్ ఎక్స్పైరీ కూడా స్పెషల్ లేకుండానే ముగిసింది. సో మరి ఇండెక్స్ లో ఎటు పోకుండా కదులుతున్నాయి. ప్రస్తుత చార్ట్స్ ఆధారంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా కనిపిస్తున్నాయి సార్? ఎగ్జాక్ట్లీ అండి. నిన్న వాలటాలిటీ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్, బికాస్ నిన్న వీక్లీ ఆప్షన్స్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. బట్ నాన్ ఈవెంట్ గానే జరిగిపోవటం చూసాం. అండ్ వెరీ వెరీ టైట్ రేంజ్, అబౌట్ 100 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవటం చూసాం. అది కూడా వితౌట్ ఎనీ సెక్టర్ బిగ్ మూవ్స్ లేకుండా కూడా. సో లాస్ట్ 4 days ఆర్ 5 days గా మనం చూస్తే కనుక ఇండెక్స్ ఒక 200 పాయింట్స్ రేంజ్ లో స్ట్రక్ అయిపోయింది. సో లాస్ట్ టైం కూడా మనం చూసాం, ఇండో పాకిస్తాన్ టెన్షన్స్ ఉన్నప్పుడు 3-4 days పడుతుంది చూసాం. అగైన్ ఒకసారి ఎప్పుడైతే సీజ్ ఫైర్ అనౌన్స్ అయిందో అంతే అగ్రెసివ్ గా పుల్ బ్యాక్ అవటం చూసాం. సో మార్కెట్ ఈజ్ మీరు అన్నట్టు ఇప్పుడు వెయిటింగ్. సో ఒకవేళ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ కనుక రిజాల్వ్ అయిపోయింది అంటే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ ట్రై టు మూవ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 25,234 ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఇంకొద్ది ఇంటెన్సిఫై అయిపోయింది అండ్ ఈవెన్ యుఎస్ కూడా బాంబింగ్ చేయటం మొదలెట్టారు అనుకుంటూ కనుక ఐ థింక్ డొనాల్డ్ ట్రంప్ గారు ఆల్రెడీ చెప్తున్నారు 2 weeks తర్వాత విల్ టేక్ ఎ డిసిషన్ అన్నట్టు. ఒకవేళ జరిగింది అంటే కనుక ఈ 2 weeks లో రిజాల్వ్ అవ్వకపోతే మనకి ప్రీవియస్ స్వింగ్ లోస్ ఏవైతే ఉన్నాయో గ్యాప్స్ కూడా క్రియేట్ అయినాయి, 24,164 అండ్ 24,378. సో అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక టైట్ రేంజ్ లో ఉంది కాబట్టి ప్రాబ్లీ వన్ షుడ్ అవాయిడ్ ఈ స్టేజ్ లో అగ్రెసివ్ ట్రేడింగ్ అనేది. లేదు కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ఇప్పుడు 24,473 దగ్గర ఉంటుంది, విచ్ ఈస్ అబౌట్ స్వింగ్ లో అని చెప్పొచ్చు, 400 పాయింట్స్ కింద. సో ఒక 200-250 పాయింట్స్ పడితేనే దెర్ ఇస్ ఎంట్రీ పాయింట్. అదర్వైజ్ అబ్సల్యూట్లీ ఐ థింక్ నో ట్రేడింగ్ జోన్ లోనే నిఫ్టీ ఉంది అని చెప్పుకోవచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ప్యాటర్న్ మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. సో 57,000 నుంచి 55,200 అబౌట్ 1,800 పాయింట్స్ పడినాక ఒక సైడ్ వేస్ కి వెళ్ళిపోవడం చూసాం. సో అప్ సైడ్ 56,000 అండ్ లోవర్ సైడ్ 55,000. సో ఈ రేంజ్ లోనే స్ట్రక్ అయింది. సో గుడ్ డేస్ లో అప్ మూవ్ రావడం చూస్తున్నాం అండ్ బ్యాడ్ డేస్ లో కిందకి రావడం చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఈవెంట్ బేస్డ్ మూవ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో దానికోసం వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఒకవేళ ట్రేడ్ చేసిన కూడా క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి, స్టాప్ లాస్ అనేది కూడా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. రైట్, ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారండి. సుజాత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. విష్ణు ప్రకాష్ ఉన్నాయండి 30% లాస్ లో. విష్ణు ప్రకాష్ అండి, బీపీఆర్పిఎల్. సో ఏంటి మీ డౌట్ ఏంటి? అవి 30% లాస్ లో ఉన్నాయి సార్. అవి హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? అది అండ్ ఎలక్ట్రా కూడా అవి నో ప్రాఫిట్ నో లాస్. అది ఆ స్టాక్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. విష్ణుప్రియ అనేది ప్రాబ్లీ వెరీ వెరీ వోలటైల్ స్టాక్ అండి. దీని ప్యాటర్న్ మనం గమనిస్తే కనుక 2024 మార్చ్ లో ఇన్ఫాక్ట్ ఇది ఇట్స్ న్యూ లిస్టింగ్ స్టాక్ అనుకుంటాను, ఎందుకంటే 23 సెప్టెంబర్ లో లిస్ట్ అయిన నేమ్ అది. సో 144 లాస్ట్ ఇయర్ 23 సెప్టెంబర్ లో లో రావటం చూసాం. సో అగైన్ 141 అనేది 24 మార్చ్ లో రావటం చూసాం అండ్ అగైన్ 144 అనేది ఈ మార్చ్ లో రావటం చూసాం. సో ఎవ్రీ ఇయర్ ఇది 142 ఆల్మోస్ట్ 340 దాకా వెళ్ళటం చూస్తున్నాం, అంతే స్పీడ్ గా కిందకు వచ్చేయటం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే వెరీ వెరీ ఫ్యూ హ్యాండ్స్ దే విల్ హ్యావ్ అని చెప్పుకోవచ్చు అండ్ వెరీ వెరీ టైట్లీ మేనేజ్ స్టాక్స్. సో ఇలాంటి స్టాక్స్ లో మన రిటైల్ ఉంటాం, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. పర్ డే అబౌట్ 2 lakhs కన్నా వాల్యూమ్స్ కూడా జరగవు. సో అఫ్ కోర్స్ మీరు 30% లాస్ లో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 161 ఉంది కరెంట్లీ, 141 దగ్గర ఆల్రెడీ సపోర్ట్ ఉంది కాబట్టి. బట్ అగైన్ 202 దాటితేనే దీనిలో స్ట్రెంత్ వస్తుంది. ఒకవేళ 202 దాటింది అంటే కనుక 220 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఈ టైంలో అయితే ఈ షుడ్ హోల్డ్ ఆన్ అండ్ ప్రాబ్లీ 220 ఆ లెవెల్ వస్తే కనుక ఈ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. సిమిలర్లీ ఒలక్ట్రా కూడా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఒక టైట్ రేంజ్ లో స్ట్రక్ అయిపోవడం చూసాం మనం. సో ప్రీవియస్లీ స్టాక్ కూడా అబౌట్ మోర్ దాన్ 2,000 వరకు కూడా వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ దీని ప్రీవియస్ హై మనం చూస్తే కనుక అబౌట్
మోర్ దాన్ 2000 కూడా వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ 22-21 హైయెస్ట్ ప్రైస్ ఇది. అఫ్ కోర్స్ ఇప్పుడు కన్సాలిడేషన్ లో ఉంది, వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ కానీ ఇవన్నీ కూడా ఐ థింక్ ఇట్స్ ఆల్ ప్రైస్ డిస్కౌంటెడ్. సో మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి నా సజెషన్ అయితే నెక్స్ట్ 2 quarters యూ షుడ్ వెయిట్. బట్ అగైన్ మీ ప్రైస్ టార్గెట్ అనేది పెట్టుకోవడం ఇట్స్ ఏ గుడ్ ఐడియా. 15-20 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఒక 350 points 400 points పెరిగితే కనుక. సో అక్కడ యూ షుడ్ ట్రై టు డెఫినెట్లీ ఎగ్జిట్. అండ్ అదర్వైజ్ డౌన్ సైడ్ లో ఎక్కువ లేదు అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. 980 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అయితే కనపడుతుంది. సో 2 quarters కోసం ఒలక్ట్రా యూ షుడ్ వెయిట్. రైట్, నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, నమస్తే రాజేంద్ర గారు. హలో హలో, నా దగ్గర జెన్సార్ టెక్నాలజీస్ 160 షేర్లు 334 రూపాయల్లో ఉన్నాయండి. అది లాంగ్ టర్మ్ ఉంచుకోవాల్సిన షేరా కాదా, కొద్దిగా రాజేంద్ర గారిని అడిగి చెప్తాను. మీ ఎంట్రీ పాయింట్ ఈస్ గ్రేట్ అండి. 366 అంటే కనుక కరెంట్లీ 845 ఉంది. డెఫినెట్లీ ఉంచుకోదగ్గ స్టాక్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆల్ ఐటీ నేమ్స్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న టైంలో ఇది ఇట్స్ అవుట్ పర్ఫార్మింగ్ అని చెప్పాలి. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఇది 2000, ఇన్ఫాక్ట్ ఈ ఫిబ్రవరిలోనే 984 దాకా రావటం చూసాం. దాని తర్వాత 535 దాకా కూడా క్రాక్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ 535 అనేది ఇండో పాక్ వార్ ఏదైతే ఎస్కలేట్ అయిందో ఆ టైంలో వచ్చిన ప్రైస్. బట్ బేస్ ప్రైస్ దీన్ని చూస్తే కనుక నౌ ఇట్ ఈస్ 622. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ ఆన్ అండి. ఒకవేళ 984 దాటింది అంటే కనుక ప్రాబ్లీ 1050, 1100 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు కూడా ఎంత మంచి స్టాక్ లో ఉన్నా కూడా వీ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. కాబట్టి ఇన్ కేస్ ఈసారి ఇది 1000, 1100 మధ్యలోకి వెళ్తే కనుక మీరు పెట్టిన క్యాపిటల్ ఈ షుడ్ రిమూవ్. అంటే మీరు ఒక 1000 షేర్స్ కొని ఉంటే కనుక మీకు 3,60,000 కాస్టింగ్ అయి ఉంటుంది. సో మీరు అరౌండ్ 1100 లో 1000 లో మీరు ఒక 350 or 360 షేర్స్ అమ్మితే కనుక మీ క్యాపిటల్ వస్తుంది. బ్యాలెన్స్ యూ షుడ్. రైట్, నెక్స్ట్ కాలర్ అరుణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. నేను ట్రావెల్ తీసుకోవాలనుకుంటున్నానండి. 42 లో 100 shares తీసుకున్నాను. బట్ ఐ వాంట్ టు బై మోర్. దానికి క్లియర్ గా లేదండి మీ వాయిస్. ట్రావెల్ అండి, ట్రావెల్ ప్లాట్ఫామ్ ఒక రెక్టిఫైర్. TARAL. ఓకే, అలాగే పీజీ ఎలక్ట్రో ప్లాస్టిక్ కూడా. టారియల్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్టెడ్ అని చెప్పాలి ఈ స్టాక్. ఎందుకంటే మనం చూస్తే కనుక 2024 జాన్ లో ఇది 114 రూపీస్ ఉన్న స్టాక్ ఈ జాన్ లో 648 అయింది. అంటే క్లోజ్ టు 6 times పెరిగినాక రిట్రేస్మెంట్ అనేది కామన్ గా ఉంటాయి. సో లో అనేది ఒక 356 దగ్గర ఫార్మ్ అవుట్ అని చూసాం. వేరాస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎస్పెషలీ మిడ్ క్యాప్ నేమ్స్ అన్ని కూడా 40-50% పడితే ఇది రిట్రేస్మెంట్ అవుతాయి కనుక ఇది హార్డ్లీ 30-35% రిట్రేస్ అయింది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్. మీ దగ్గర ఉన్న స్టాక్ అయితే ఉంచాలనే నా సజెషన్. ఇన్ఫాక్ట్ ఇది 350-360 వస్తే కనుక ఈ షుడ్ యాడ్ మోర్ అని సూచిస్తున్నాయి చార్ట్స్. సో లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 4 quarters to 6 quarters, 1.5 year టైం ఫ్రేమ్ లో ఐ థింక్ టారియల్ అనేది షుడ్ హోల్డ్ అని నా సజెషన్. రైట్, నెక్స్ట్ కాలర్ ఆనంద్ గారు కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సార్ నేను గ్రావిటా ఇండియా 1850 హోల్డ్ చేస్తున్నానండి. అది ఏమన్నా ఎగ్జిట్ అవ్వమంటారా, లాస్ లో ఉంది, లేదంటే యావరేజ్ చేయమంటారా? ఇంకొకటి వ్యాటెక్ ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. ఎంట్రీ లెవెల్ గ్రావిటా ప్రాబ్లీ ఒక కన్సాలిడేషన్ జోన్ లో ఉందని చెప్పాలండి. సో 2700 దగ్గర నుంచి కరెక్ట్ అవుతూ 1370, 1380 దాకా రావటం చూసాం మనం. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కంటిన్యూస్లీ పడుతుంది చూస్తున్నాం. ఎందుకంటే 19th రోజు 2100 ఉన్న స్టాక్ 1630 దాకా రావటం చూసాం. సో దేర్ మైట్ బి సమ్ న్యూస్. ఎందుకంటే అగైన్ ట్రంప్ టారిఫ్స్ ఏవైతే పోస్ట్ పోన్ అయ్యాయో July 7th ఇట్ విల్ ట్రిగర్. సో వీ హ్యావ్ అనదర్ 2 weeks. సో అక్కడ ఏమవుతుంది అనేది మనం చూడాలి. ఈ స్టాక్ కి అది ఎలా వర్తిస్తుందని చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో థ్రెట్ అయితే కనపట్లేదండి. ఒక డిమాండ్ జోన్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో 1550 and 1380 అనేది డిమాండ్ జోన్ గ్రావిటాకి. సో ఐ థింక్ ఈ టైంలో ఈ షుడ్ హోల్డ్. బట్ డెఫినెట్లీ దీని సప్లై జోన్ కి వెళ్ళినప్పుడు ఈ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్. సో 2090 నుంచి 2290 మధ్యలో దీనికి హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అక్కడ మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, ఫార్మా రంగం ఇటీవల మంచి ర్యాలీ ఇచ్చిన తర్వాత కొంత కరెక్షన్ అయితే చూపుతుంది. సో ఈ దశలో కొనుగోలు అవకాశాలు ఉన్నాయా? ఉంటే షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఎలా స్టాక్స్ కొనవచ్చు అంటారు?
అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా నేమ్స్ లో లాస్ట్ 2 quarters లో ఏదైతే మనం చూసామో యుఎస్ఎఫ్డిఏ ఇవన్నీ కూడా పాపప్ అవుతున్నాయి అగైన్. సో ఫర్ ఇన్స్టెన్స్ సన్ ఫార్మా చూస్తే కనుక లాట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ న్యూస్ రావటం, ఇన్ఫాక్ట్ నాట్కోలో ఈ రోజు అగైన్ న్యూస్ రావటం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఐ షుడ్ చూస్ వెరీ వెరీ సెలెక్టివ్లీ అండి. అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఫార్మాలో ఇట్స్ ఎ గ్రేట్ ఎంట్రీ ఉన్నాయి కొన్ని స్టాక్స్. ఐ థింక్ మన హైదరాబాద్ బేస్డ్ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే కనుక దివీస్ ఈస్ ఎ గ్రేట్ ఐడియా. సో ప్రాబ్లీ స్టాక్ 5,800 వరకు వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. కొద్దిగా రిస్క్ తీసుకునే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఆర్ ఇన్వెస్టర్స్ 2-3 quarters వ్యూ ఉన్న ఇన్వెస్టర్స్ కొద్దిగా రిస్క్ బెట్ అయినప్పటికీ లారస్ వన్ షుడ్ ఫోకస్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 570 నుంచి 680 దాకా వెళ్ళి ఇప్పుడు రిట్రేస్మెంట్ మోడ్ లో ఉంది. కరెంట్లీ అరౌండ్ 640 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అది. సో ఇట్స్ ఏ హై బీటా. సో మనం చూసాం గతంలో కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇది 5 to 10% కూడా వొలటాలిటీ అనేది ఉంటుంది. సో అది వి షుడ్ కీప్ ఇన్ మైండ్. సో ఈవెన్ లారస్ కూడా బిట్వీన్ 640 నుంచి 580 వరకు డెఫినెట్లీ 3 to 4 quarters వ్యూ ఉన్న ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ దే షుడ్ అక్యుములేట్ అని నా సజెషన్. అండ్ నెక్స్ట్ కాలర్ నిశాంత్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. ఇంకా ఈ స్టాక్స్ కాకుండా ఇంకా ఏ స్టాక్స్ మనకి ఉన్నాయి సార్? అండ్ దీనికి సంబంధించి అంటే పెట్టుబడులు కానివ్వండి, అలాగే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా సరే ఇన్వెస్టర్స్ కి ఇంకా ఎలాంటి స్టాక్స్ పొందవచ్చు అంటారు? ఇన్ఫ్రా నేమ్స్ లో దేర్ ఈస్ సమ్ గుడ్ ఐడియాస్ అండి. సో ప్రాబ్లీ మన హైదరాబాద్ బేస్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ చూసుకుంటే కానీ ఎన్సిసి. సో ఈ స్టాక్ మనందరికి తెలిసిందే ఆల్మోస్ట్ 360-370 లెవెల్స్ నుంచి 170 లెవెల్స్ దాకా పడిపోయి అగైన్ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూస్తున్నాం. అఫ్ కోర్స్ దీనిలో వర్స్ట్ ఇంకా అవ్వలేదు బికాస్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ కిందనే ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో ఇది ఒకవేళ 239-240 దాటింది అంటే కనుక నెక్స్ట్ ఆర్బిట్ లోకి వెళ్తుంది, మేబీ 260-280. సో కరెంట్లీ ఐ థింక్ ఒక మిడ్ పాయింట్ లో వీఆర్ గెటింగ్. సో దీని లో చూస్తే కనుక 190 అండ్ స్వింగ్ హై చూస్తే కనుక 242. సో కరెంట్లీ 220 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. ఇన్ఫాక్ట్ గ్యాప్స్ క్రియేట్ అయినాయి ఈ స్టాక్ లో 207 నుంచి 212. సో ఆ గ్యాప్ ఫిల్ అయింది అంటే కనుక ఐ థింక్ దట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ అట్రాక్టివ్ బై. సో నిన్న అరౌండ్ 217 దాకా రావటం చూసాం. సో బిట్వీన్ 220 and 207 ఎన్సిసి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 quarters. అగైన్ రియాలిటీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో లీడర్స్ లో ఉండాలి అంటే కనుక ఐ థింక్ డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. సో ట్రంప్ టారిఫ్స్ వల్ల నా ఉద్దేశంలో ఐ థింక్ ఎఫెక్ట్ అవ్వని సెక్టార్స్ మనం చూస్తే కనుక మేబీ ఇన్ఫ్రా బికాస్ ఇట్ ఈస్ ఇంటర్నల్ గ్రోత్ అది ఉంటుంది. మేబీ నెక్స్ట్ ఈజ్ ఐటీ. సో ఐటీ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ ఎందుకంటే ఆల్ ద స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్, నాట్ ఆల్ ద స్టాక్స్ బిలో లాంగ్ టర్మ్ యావరేజ్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇన్ఫ్రాలో ఆర్ రియల్ ఎస్టేట్ లో ఫోకస్ చేస్తే ఇట్స్ గుడ్. కొల్లర్ అంజలి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో హలో ఓకే, కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ కాలర్ పద్మ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో పద్మ గారు. ఓకే సార్, ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల తక్షణం అసలు ఇప్పుడు అయితే ఇప్పటికప్పుడే సద్దుమణిగేటట్లయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ మార్కెట్స్ ఈ విధంగానే కొనసాగుతాయా సార్? నెక్స్ట్ వీక్ ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా మార్కెట్స్ లో? ఇలాంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో చాలా చాలా అన్సర్టనిటీగా ఉంటాయండి. సో అందుకే మార్కెట్ కూడా మనం ఇందాక అనుకున్నట్టు చాలా చాలా క్వైట్ గా బిహేవ్ చేస్తుంది. సో మనం గతంలో కూడా చూసాం ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పుడు ఎంత అగ్రెసివ్ గా స్టార్ట్ అయిందో. అండ్ మార్కెట్ కూడా ఆ టైంలో మనం చూసాం ఆల్మోస్ట్ 23,800 నుంచి 21,800, 2,000 పాయింట్స్ కూడా విత్ ఇన్ 5-7 days పడతాం చూసాం. సో సడన్లీ సీజ్ ఫైర్ అనగానే అంతే స్పీడ్ గా విత్ ఇన్ 5-7 ఆర్ మేబీ 10 sessions లోనే ఎంత ఫాల్ అయిందో అంత టోటల్ రికవర్ అయిపోతుంది చూసాం. సో అలాంటి అన్సర్టనిటీ టైమ్స్ లో మనం ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ వీ కాంట్ ప్రిడిక్ట్ ఇలాంటి టైంలో. ఓన్లీ ప్రైస్ వైజ్ వీ క్యాన్ డూ చాటికలీ. కాబట్టి ఈవెంట్ అనేది ఎప్పుడు ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది కానీ అది మటుకు ఇట్స్ వెరీ వెరీ టఫ్ టు ప్రిడిక్ట్. బట్ మార్కెట్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే కనుక ఐ విల్ వెయిట్ ఫర్ ద ఈవెంట్. సో వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ దాని తర్వాత నేను రియాక్ట్ అవుతానని చాలా చాలా ఫామ్ గా చెప్తుంది. సో ఈ నేపథ్యంలో 25,200 and 24,500 అనేది చాలా కీ రేంజ్. ఈ రెండు లెవెల్స్ లో ఏది బ్రేక్ అయినా కూడా ఐ థింక్ ఒక అప్ స్వింగ్ 25,200 బ్రేక్ అయితే ఒక మేజర్ ర్యాలీ రావచ్చు.
అండ్ 24,470 కట్ అవుతే కనుక ఒక ఫాల్ మేబీ ఇంకో 1000 పాయింట్స్ కూడా రావచ్చు. అండ్ దట్ విల్ బి వెరీ స్టీప్. సో అప్పటిదాకా కన్సాలిడేషన్ అనేది కొనసాగే ఛాన్స్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ కాలర్ పద్మ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే మేడం. నేను పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ బజాజ్ ఫైనాన్స్ తీసుకోవాలనుకున్నాను అండి. ఫ్రెష్ గా ఏ ప్రైస్ రేంజ్ లో తీసుకోవచ్చో చెప్పగలరా? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ బజాజ్ ఫైనాన్స్. పీజీనండి? అవునండి, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, పీజీఈఎల్, అలాగే బజాజ్ ఫైనాన్స్ అండి. రైట్. ఐ థింక్ పీజీఎల్ యూ షుడ్ స్టార్ట్ ఇమీడియట్లీ అండి. సో దానికి రీజన్ ఏంటంటే లాంగ్ టర్మ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు, విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్ 737. సో కరెంట్లీ 746 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. అండ్ అఫ్ కోర్స్ ఈ స్టాక్ లో మేజర్ కరెక్షన్స్ ఎక్కడా రాలేదు. సో దీని ర్యాలీ మనం చూస్తే కనుక 150 2024 ఫిబ్రవరిలో ఉన్న నేమ్ ఉన్న ప్రైస్ 1054. సో క్లోజ్ టు అబౌట్ 7-8 టైమ్స్ పెరగటం చూసాం. దాని తర్వాత కన్సాలిడేషన్ న్యాచురల్లీ ఉంటుంది కాబట్టి ఇది బిట్వీన్ 700 నుంచి 900 మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్పాలి. సో ఐ థింక్ బై ద టైమ్ ఇట్ కమ్స్ టు 720 అంటే ఇంకో 20-30 రూపీస్ పడితే కనుక యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ పీజీ ఎలక్ట్రానిక్స్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లో. ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి పడదని కాదు, బట్ వి కాంట్ బై అట్ ద బాటమ్ కాబట్టి దట్ షుడ్ బి ద రేంజ్ అని మనకు అర్థమవుతుంది. అండ్ బజాజ్ ఫైనాన్స్ ప్రాబ్లీ దట్స్ ద ఎస్ఐపి మోడ్ లో ఉన్న స్టాక్ అండి. సో ఆల్రెడీ మనం చూసాం బోనస్ స్ప్లిట్స్ ఇచ్చినాక ఇట్ హాస్ మూవ్డ్ కాన్స్టెంట్ గా మూవ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ అది నిఫ్టీలో ఉన్న నేమ్ కూడా. సో ఈ నేపథ్యంలో ఆ స్టాక్ ని కూడా ఐ షుడ్ ట్రై టు అక్యుములేట్. బట్ ప్రైస్ మీరు ఎక్కడ కొనాలి అంటే కనుక ఐ థింక్ దీనికి కొద్దిగా డౌన్ లోనే సపోర్ట్ ఉంది. ఎందుకంటే 820 అనేది మేజర్ సపోర్ట్ ఉంటుంది. 890 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్. ఈవెన్ ఈ ప్రైస్ లో కొన్నా కూడా దేర్ ఇస్ నో హార్మ్. బట్ టు బి సేఫర్ సైడ్ ఎస్ఐపి చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అప్ టు 820 అంటే 820 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ బజాజ్ ఫైనాన్స్. ఓకే, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. నేను గతంలో ఇంతకుముందు మనకి కాళ్ళకి ఫోన్ చేశాను. అప్పుడు మీరు గ్రావిత 1850 మీద తీసుకోమన్నారు. అయితే అది ఇప్పుడు ఇంకా భారీగా తగ్గిపోయింది. అదొకటాను ఇప్పుడు హిందుస్థాన్ జింక్ అది కూడా నేను 520 మీద తీసుకున్నాను. అది కూడా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను రెండింటిని యావరేజ్ చేసేయమంటారా, లేకపోతే ఇంకా బాగా పడిపోయే అవకాశం ఉందా? అదొకటాను నిన్న మార్కెట్ చూస్తేనేమన్నా 30-40% లో అటుగా ఆడింది. కానీ పోర్ట్ఫోలియో మొత్తం వచ్చేసి బాగా భారీ లెవెల్లో లాస్ ఉంది. కొంచెం దానికి కొంచెం కారణాలు వివరిస్తారు సార్. సో సపోర్ట్ పాయింట్ చెప్పుంటానండి 1800 వస్తే కొనొచ్చు అని. మేబీ మీరు 21 ఆ రేంజ్ లో అడుగుంటారు. సో 1800 కొన్నాక తగ్గదు అని రూల్ లేదు, ఆర్ మేబీ మార్కెట్ మనం అనుకుంటూ బిహేవ్ చేయదు. సో డెఫినెట్లీ మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి. కరెంట్లీ 1640 ఉంది. 1800 లో కొన్నాక ఒక 150 రూపీస్ పడితే ఇఫ్ వీఆర్ స్కేర్డ్ ఐ థింక్ ప్రాబ్లీ మార్కెట్ లో ఇవన్నీ కామన్ అండి మోస్ట్. బట్ అగైన్ మీ ఆబ్జెక్టివ్ ఏంటి, దట్స్ ఇంపార్టెంట్. లేదు నేను 1 year హోల్డ్ చేస్తాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అంటే కనుక మేబీ ఇంకా కొద్ది కిందకి రావచ్చు. ఇందాక చెప్పిన లెవెల్ అరౌండ్ 1400-1500 ఏదైతే వచ్చిందో అక్కడ కూడా రావచ్చు. బట్ ఇఫ్ యూఆర్ స్కేర్డ్ ప్రాబ్లీ దెర్ ఇస్ నో వరీ ఇందులో. ఎందుకంటే మళ్ళా పుల్ బ్యాక్ లో ఇట్ కెన్ గో అప్ టు నెక్స్ట్ మనం అనుకున్న మేబీ ఆ 21-22 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్ దే ఆర్ వెరీ వెరీ కొంచెం రిస్కీ బెట్స్ అని చెప్పాలి. బికాస్ వీ ఆల్ నో వేదాంత హౌ దే అన్లోడ్ అండ్ హౌ దే మ్యానిపులేట్ ద స్టాక్స్ అని. సో గతంలో కూడా ఇది మనం మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక విత్ ఇన్ 2 months 290 నుంచి ఆల్మోస్ట్ 807 దాకా వెళ్ళటం చూసాం గతంలో. అంతే స్పీడ్ గా కిందకి రావటం చూసాం. సో ఎక్కడైతే ప్రమోటర్ మార్కెట్ లో ప్లే చేస్తాడో అవన్నీ కూడా వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అందుకే వేదాంత, హిందుస్థాన్ జింక్ ఇవన్నీ కూడా హై బీటా స్టాక్స్ అని చెప్తాం. సో మీరు ఆల్రెడీ కొనుంటే కనుక దెర్ ఇస్ నో వరీ ఈ స్టేజ్ లో. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ మనకి 542-438 దాకా కరెక్ట్ అవటం చూసాం. 398 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ అయితే ఉంది. బట్ అగైన్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మీ ప్రైస్ కన్నా 10-15% ప్రాఫిట్స్ ఉంటే ఇలాంటి వాటిలో షుడ్ బుక్ అండ్ కమ్ అవుట్ అని నా సజెషన్. రైట్, నెక్స్ట్ కాలర్ సురేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టు. సార్ ఈ సమయంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారు? సార్ సిగ్నల్ ఫార్మర్ లో నేను 100 షేర్లు కొన్నాను సార్. అది 290 కొన్నాను. సో లాస్ లో ఉంది. అది ఎట్లా పెట్టమంటారు లేదా సేల్ చేయమంటారు అండి? స్టాక్ ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ
హలో మేబీ స్టాక్ పేరు చెప్తారా? మళ్ళీ మీ వాయిస్ క్లియర్ లేదు. హలో చెప్పండి. పిల్మా ఫార్మా. హలో పిల్మా ఫార్మా అండి. రైట్. పిర్మల్ ఫార్మా ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా నేమ్స్ లాగా ఇది కూడా కరెక్ట్ అయిందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఒక స్విఫ్ట్ మూవ్ వచ్చింది కాబట్టి కరెక్షన్ కొద్దిగా ఎక్కువ ఉంది. మిడ్ క్యాప్ ఐడియాస్ కాబట్టి, మిడ్ క్యాప్ స్టాక్ కాబట్టి కొద్దిగా కరెక్షన్ ఎక్కువ ఉంది. బట్ అగైన్ నో వరీ అండి, మీరు అరౌండ్ 200+ లో ఉన్నట్టు వినపడింది నాకు. బట్ డెఫినెట్లీ 180, 185 మధ్యలో ఒక మంచి సపోర్ట్ పాయింట్ అయితే ఉంది స్టాక్ కి. సో ఐ థింక్ ఈ స్టాక్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయాలి. ఫ్రెష్ ఎంట్రీ అయితే ఈ స్టేజ్ లో వద్దండి. ఇన్ఫాక్ట్ ఇది 209 క్రాస్ అయింది అంటే కనుక మేబీ నెక్స్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో 238 నుంచి 267 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ లో మీకు బిలీఫ్ ఉంది అంటే కనుక ఈ షుడ్ హోల్డ్. లేదు అంటే కనుక మేబీ బెటర్ స్టాక్ లోకి వెళ్ళాలంటే 238 నుంచి 267 మధ్యలో ఈ షుడ్ స్విచ్ ఓవర్ టు సమ్ అదర్ ఫ్రంట్ లైన్ ఫార్మా నేమ్స్ లైక్ డివీస్ ఆర్ డాక్టర్ డి లాంటివి షిఫ్ట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే మిడ్ క్యాప్ ఫార్మాలో ఆల్వేస్ రిస్క్ అనేది ఉంటుంది. ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయినా కూడా 30-40% అప్ వస్తుంది. ఒక ప్రోడక్ట్ ఫెయిల్ అయినా కూడా 30-40% డౌన్ వస్తుంది. సో ఆ రిస్క్ తీసుకోదలుచుకుంటే పీపీఎల్ లో ఉండండి పిరమల్ ఫార్మా. అదర్వైజ్ మీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కు సెట్స్ గుడ్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. కివి బిజినెస్